హాయ్ హాయ్ బ్రీత్ సినిమా హీరో నందమూరి చైతన్య కృష్ణ గారు. చైతన్య కృష్ణ గారు, హలో చైతన్య కృష్ణ గారు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ఓయ్ అమ్మా ఇది ఎప్పుడు పెట్టారు? హలో చైతన్య కృష్ణ గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. హౌ ఆర్ యు? యా సూపర్. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారా? రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. టెన్షన్ గా ఉన్నారా? బిజీగా ఉన్నారా? అట్ ద సేమ్ టైం మీరు ప్రొడ్యూసర్ కూడా కాబట్టి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఒకటి నేను ప్రొడ్యూసర్ కాదు, మా ఫాదర్ ప్రొడ్యూసర్. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. కర్మ క్రియ అంతా మీరే. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారీ వేద. నేను ఎప్పుడు టెన్షన్ అవును, ప్రొడక్షన్ ఏ పనులు చూసినప్పుడు కూడా ఎప్పుడు నేను టెన్షన్ అవును. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వెయిట్ ఏం అనిపించలేదా? చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తా, హ్యాపీగా చేస్తా. మన హీరో దొరికేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చా. నాకు ఏదో చేయటం నాకు ఇష్టం. పని పని పని. వీడు పొద్దు పొద్దున్న తాగొచ్చినట్టు పిచ్చినా కొడుకుడు. ఐఎమ్ లైక్ వర్క్ ఆల్కహాలిక్. ఏంటి బాబన్న ఇంకోసారి అను. ఐఎమ్ లైక్ వర్క్ ఆల్కహాలిక్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఫస్ట్ టైం హీరోగా పరిచయం అయ్యారు కాబట్టి ఈ సినిమా ద్వారా. బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంటరా. ఎలా ఉంటుంది దీంట్లో మీ క్యారెక్టర్? హీరోకి ఎయిడ్స్ అన్న. అంటే నేను ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ ని. వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. సో యా ఐఎమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఇంకా నేను భరించలేనే. అంటే నేను ఇంకా క్యారెక్టర్ గా రివీల్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అండ్ ఏంటంటే అన్ని వర్గాలకు నచ్చే పిక్చర్ ఇది. పట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఫస్ట్ టైం కదా మీరు, ఫస్ట్ టైం హీరోగా మీరు యాక్ట్ చేస్తున్నారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. డైరెక్ట్ గా థ్రిల్లర్ కే వెళ్ళిపోయారు. మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? ఎందుకని అంటారు? అంటే అది అంటే డిఫరెంట్ గా వెళ్తే బాగుంటుంది. ఎప్పుడు అదే రొటీన్ మాస్ మోనోటోన్ వచ్చేస్తుంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? ఒక యాక్టర్ అనేవాడు అన్ని రకాల పాత్రలు వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అస్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. ఇప్పుడు మా తాతకు చేసేవాడు ఇక్కడ. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే ఈజీగా అనిపించింది నాకు. పెద్ద యాక్టింగ్ అంతా పెద్ద కష్టంగా అనిపించలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మాస్ మూవీస్ ఇష్టమా, థ్రిల్లర్ మూవీస్ ఇష్టమా, లేకపోతే రొమాంటిక్, ఎట్లా ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు? నేను సినిమాలు చూడా చేయి చూసినావా ఎంత రఫ్ ఉందో? ఓన్లీ బిట్లు. మీరు ఎక్కువగా ఏం చూస్తూ ఎక్కువగా అంటే నేను ఎక్కువ యాక్షన్ చూస్తాను. యాక్చువల్లీ చూపించు. నమ్మకం లేదోరా, ఏం అనుకో. నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఎటువంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఎటువంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. విన్నావు ఏమంటుందో అనుకున్నా. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్. ఈసారి కొంచెం యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటుంది. పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కువ ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నెచ్చనేసుకోవాలి. అండ్ టైటిల్ కూడా అనుకున్నాం అర్జున్ అగస్తి అని. నాకు అర్థం కాలేదు సార్. అర్జున్ అగస్తి అని. అర్జున్
తీసేరా తీసేయి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఎస్ వైదిక, వాట్ అబౌట్ చైతన్య కృష్ణ గారు? He was phenomenal. I still remember the day. నువ్వు విన్నది 20 years వరకు గ్యాప్ తీసుకున్నారు అని. అవును. ఎందుకు ఇంత లాంగ్? లోపలేం లేదు డొల్లా.